చేసి దాదాపు 26 మంది మరణించడానికి కారణం. ఏపీ తెలంగాణలో 2 ఇళ్లలో చోరీ చేసిన ముఠాను అనకాపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం క్రితం అనకాపల్లి జిల్లా కొండకొప్పాకలో దోపిడీ జరిగినట్టు కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో గాలింపు చేసిన ప్రత్యేక బృందాలు దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్కు తరలించాయి. విచారణలో 2 చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు తెలిసిందని డీఎస్పీ శ్రావణి చెప్పారు. నిందితుల నుంచి 3 కేజీల వెండి వస్తువులు, 2 తులాల బంగారం, యాపిల్ ఐఫోన్, ₹1,00,000 నగదు, ల్యాప్టాప్, పట్టు చీరలు రికవరీ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్మోస్ట్ 20 కేసెస్ ఆల్రెడీ ఈ హెచ్బి రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ఆల్మోస్ట్ 6 to 7 కేసెస్ ఈచ్ అఫెండర్ మీద ఉండడం జరిగింది. వీళ్ళందరిది యాజ్ యూజువల్గా ఈ జైల్ స్నేహం, జైల్లో కలిసి అందరూ కలిపేసి ఈ అఫెన్సెస్కి పాల్పడటం జరుగుతుంది. సో దీంట్లో మాకు వచ్చిన రికవరీ ఏంటి అంటే, ఫస్ట్ కేస్ టోటల్ రికవరీ 1 గోల్డ్ చైన్ అండ్ గోల్డ్ రింగ్ కంప్లీట్ రికవరీ అండ్ క్యాష్ 5,000 టోటల్ రికవరీ అయింది. సిమిలర్ గానే సెకండ్ అఫెన్స్ ఏదైతే ఉందో క్యాష్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అది కూడా కంప్లీట్ రికవరీ ఉంది. అండ్ అనకాపల్లి టౌన్ పిఎస్టీ కూడా డెల్ ల్యాప్టాప్ అండ్ హోండా సిటీ కార్స్ అండ్ లగేజ్ బ్యాగ్ అది కూడా కంప్లీట్ రికవరీ ఇచ్చారు. అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ తునిలో కూడా ఒక కేసు చేసి మన దగ్గరకు వచ్చారు. అందులో కూడా ఒక గోల్డ్ రింగ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ 1 కేజీ మనకి కంప్లీట్ రికవరీ వచ్చింది. అండ్ తెలంగాణలో కూడా 2 అఫెన్సెస్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు రికవరీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళే రికవరీ థింగ్స్ అన్ని చూసుకున్నారు. సో వీళ్ళకి ఈ ఆపరేషన్స్లో సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ అండ్ ఎస్ఐ శ్రీ నాగేశ్వరరావు గారు అండ్ ఏఎస్ఐ భాస్కర్రావు గారు అండ్ ఏఎస్ఐ సత్యనారాయణ గారు అండ్ హెచ్సి బి శ్రీనివాసరావు అండ్ హెచ్సి కొండయ్య అండ్ పిసి నారాయణ అండ్ పిసి నరేంద్ర కుమార్, పిసి సతీష్, పిసి శ్రీనివాసరావు, హెచ్జి బుజ్జి అండ్ సిసిఎస్ టీమ్ చాలా మంచి వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడంలో టీమ్స్గా ఫామ్ అయ్యి గుడ్ వర్క్ చేశారు. ఇందులో అక్యూజ్